గుంటూరు జిల్లాలో వైసీపీ క్యాడర్కు దిక్కుతోచని పరిస్థితులు తప్పేలా లేవు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి వేరు, గుంటూరులో పడుతున్న కష్టాలు వేరని చెప్పాలి. కంటి చూపు మేరలో పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడడం లేదు. ఒక్క సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మినహా ప్రతి ఒక్కరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మాచర్ల ఎక్స్ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎప్పుడు బెయిల్ మీద బయటకు వస్తారో చెప్పలేమని వైసీపీ వర్గాలే అంటున్నాయి. జిల్లాలో పార్టీ జీరో అయిందని పార్టీ పెద్దలు డ్రామా గ్రహించారు. ఉమ్మడి గుంటూరులో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజధాని ప్రాంతం కూడా ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తుంది. జగన్ ఏ క్షణాన 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరతీశారు. అప్పుడే గుంటూరు కంచుకోట బద్దలైంది. అప్పుడు ఎన్నికల్లో అన్ని చోట్ల ఓడిపోయి పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. గుంటూరు నగరంలోని 2 ప్రధాన నియోజకవర్గాల్లో ఇప్పుడు పట్టుమని 10 మంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీలో లేరన్న ప్రచారం జరుగుతోంది. మాచర్ల సహా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ హవా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు గడిచిన 5 సంవత్సరాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగరని విషయం తెలిసిందే. బలమైన పొన్నూరు నియోజకవర్గంలో కూడా గత 5 ఏళ్లలో కీలారు రోషయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ హవా నడిచింది. ఒకానొక దశలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పుంజుకుందడానికి బలమైన కారణంగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జెండా పట్టుకునే నాయకులు ఎవరూ కనిపించడం లేదు. జగన్ తండ్రి వైఎస్ పేరు చెప్తే చెవి కోసుకునే పల్నాడు ప్రాంతంలో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. పిన్నెలు జైలుకు వెళ్లడంతో మాచర్ల పార్టీని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఉమ్మడి జిల్లాలో నాయకత్వం లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. పల్నాడు పరిధిలో నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలున్నాయి. అన్ని చోట్ల వైసీపీ మట్టి కరిచింది. మాచర్ల పిన్నెలు ఓడిపోవడం, వెంటనే అరెస్ట్ కావడంతో నెల్లూరు జైలుకు వెళ్లాల్సి రావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు సిమెంట్ కోటలో వైసీపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసేవారు ఎవరూ లేరు. అక్కడ వైసీపీ రెచ్చిపోతుంది. గురజాలలో కాసు మహేష్ రెడ్డి ఓడిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ బాగా పుంజుకున్నారు. ఇప్పుడు గురజాల వైసీపీ క్యాడర్ మొత్తం టీడీపీలో చేరిపోయిందని చెప్తున్నారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. అంబటిని వైసీపీ వాళ్లే వెళ్లగొట్టే పరిస్థితి ఉంది. ఒకప్పుడు పెదకూరపాడులో కూడా వైసీపీ నాయకులు హవా చలాయించారు. ముఖ్యంగా పెదకూరపాడులో అయితే నంబూరి శంకర్రావు రెచ్చిపోయారు. తమకు తిరుగులేదని, ఇక టీడీపీ భూస్థాపితం అయిపోయిందని భావించారు. ఇప్పుడు ఓడిపోయిన దిక్కుతోచని పరిస్థితులు ఆయన ఉన్నారు. పెదకూరపాడులో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రోజురోజుకి బలపడుతున్నారు. ఇక వినుకొండలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఇప్పుడు టీడీపీకి తిరుగులేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ క్యాడర్ అంతా ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడ వైసీపీ క్యాడర్ అంతా భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. నేతలు కూడా పక్కచూపులు చేస్తున్నారు. మాజీ మంత్రి విడతల రజని ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిరారి రోషయ్య పార్టీ పదవికి ఏకంగా రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరేందుకు అవకాశాలు వెతుకుంటున్నట్టు తెలుస్తుంది. చాలా మంది వైసీపీ నేతల పరిస్థితి అదే. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.